పితామహ, మరణ సమయంలో కూడా మీరు పక్షపాతాన్ని త్యజించలేకపోతున్నారా? అంతిమ క్షణంలోనైనా నా పట్ల మీరు ఔదార్యం చూపిస్తారని నేను ఎంతగానో భ్రమపడ్డాను. కానీ లేదు, మీ మనసులో ఎప్పుడూ నా పట్ల కల్మషం నిండిపోయింది పితామహ. చూడండి పితామహ, సూర్యుడు ఇప్పుడు దక్షిణ దిశగా పయనిస్తున్నాడు. పెద్దలేమన్నారంటే ఉత్తర దిశగా పయనిస్తున్న సూర్యనారాయణుడు స్వర్గానికి తీసుకువెళ్తాడని, ఇక దక్షిణ దిశగా పయనిస్తున్న సూర్యనారాయణుడు జీవుణ్ణి నరకానికి తీసుకువెళ్తాడని. ఇదే మీకు దండన పితామహ, మీ పక్షపాతానికి దండన ఇది. మీరు నరక యాత్రను అనుభవిస్తారు పితామహ, నరక యాత్రను అనుభవిస్తారు, మీరు అనుభవిస్తారు. దుర్యోధన, ఎందుకు పితామహులను ఇలా నిందించావు నీవు? పితామహులను ఏ విధంగా శపించగలిగావు నీవు? వ్యర్థమైన మిథ్య ఇదంతా బావా భీమా. స్వర్గం నరకం మనిషి చేసే కర్మల వలన లభించేవి, సూర్యుని గతి వలన కాదు. సంప్రదాయాలను విడనాడి ధర్మం యొక్క వాస్తవిక స్వరూపాన్ని ఏ క్షణాన అయితే మహితాత్ములు భీష్ములు తెలుసుకున్నారు, అప్పుడే స్వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. కనుక అనవసరంగా దుఃఖించబోకు బావా భీమా. మీకు స్వచ్ఛంద మరణం అనే వరముంది పితామహ, మీరు ఈ బాధ నుండి విముక్తులు కండి. లేదు పుత్ర, లేదు. బాధ అనేది మన ఆత్మకు గంగా స్నానంతో సమానమైంది పుత్ర. బాధ ఆత్మను శుద్ధి చేస్తుంది పుత్ర. మీరెవరు నా బాధ గురించి చింతించకండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ఈ అంబుల చెయ్యపై శయనించి నేను అనుక్షణం నా మృత్యువుకై నిరీక్షిస్తుంటాను. జీవితంలో నేను చేసిన పనులన్నీ శరాలుగా మారి నా శరీరాన్ని బాధిస్తూ ఉంటాయి వాసుదేవా. ఈ విధంగానే లోకంలోని ప్రతి వృద్ధుడిని తాను చేసిన పనులు బాధిస్తూనే ఉంటాయి. ఎప్పుడు యుధిష్ఠిరునికి జ్ఞానం, భీమునికి న్యాయం, అర్జునునికి ప్రతిష్ఠ, నకులునికి సహదేవునికి సుఖము సంతోషము ప్రాప్తిస్తాయో అప్పుడే నేను ఈ భౌతిక దేహాన్ని త్యజిస్తాను. ఎప్పుడు హస్తినాపురి సింహాసనంపై న్యాయం సామర్థ్యం రెండూ ఏకకాలంలో విరాజిల్లుతాయో అప్పుడే కురురాజ్య ప్రజలకు భూమిపై స్వర్గంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలోనే నేను స్వర్గవాసాన్ని స్వీకరించగలను. ఇప్పుడు నేను ఏకాంతం కావాలనుకుంటున్నాను పాండుపుత్రులారా. నేను నా ఈ బాధను ఏకాంతంగా అనుభవించాలనుకుంటున్నాను. ఇక మీరందరూ బయలుదేరండి. ఇది నా ఆదేశం పుత్రులారా.
కళ్యాణ శుద్ధీరే ధర్మము ఆది అనంతము సత్యము సార్థకళంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది దీనిని ఉన్నతంగా ఉంచగలిగే స్తంభం కూడా విరిగి పడిపోయింది అగ్రజ. హస్తినాపురి పతాకం నేలరాలింది. నాకు అంతా తెలుసు విదురా, మొత్తం తెలుసు నాకు. పాండుపుత్రులు నిర్దాక్షిణ్యంగా హస్తినాపురి పరువు ప్రతిష్టలపై ఆక్రమణ చేశారు. 5 ఏకమై ఆక్రమణ చేశారు విదురా. పెద్ద తండ్రి పవిత్ర దేహాన్ని శరాలతో బల్లాలతో తూట్లుగా పొడిచారు ఆ దుష్టులు విదురా. తూట్లుగా పొడిచారు. పాండుపుత్రుల అగ్రజ, మీ పుత్రులే వారిపై ఆక్రమణ చేశారు. ఒక వృద్ధునికి జీవిత చరమాంకంలో తృప్తిగా సేద తీరాలన్న కోరిక ఉంటుంది. కానీ వారి చేతికి శస్త్రాన్నిచ్చి అక్కడ రణభూమిలో నిలబెట్టిన వారు తమ పుత్రులే. ప్రేమ ఆదరణ పొందే అధికారం ఉన్న వారిని, వయసులోనూ అనుభవంలోనూ పెద్దలైన వారిని వివిధ రకాలుగా అవమానించి పరాభవించి గాయపరిచిన వారు తమ పుత్రులే. వారి శయ్య మాతృహృదయం కన్నా కోమలంగా ఉండవలసింది అగ్రజ. ఆ వృద్ధుడు ఈరోజు అంబుల శయ్యపై పడుకుని ఉన్నారు. తమ పుత్రుల కారణంగానే. పక్షులు కూడా తమ గూటిని వదిలి వెళ్ళినప్పుడు ఆ గూటికి హాని కలిగించవు అగ్రజ. కానీ తమ పుత్రులు ఈ భవనం కప్పునే తగలబెట్టారు. మహామంత్రిని కాదు అగ్రజ. ఆ పదవిని నేను త్యజించాను. ఏ రోజున ఈ యుద్ధం ఆరంభమైందో ఆ రోజు. ఒకవేళ మీరు నన్ను దండించాలనుకుంటే అందుకొని మీ ఖడ్గాన్ని వధించండి, నన్ను శిరచ్ఛేదం చేసేయండి. కానీ ఈ రోజు నేను మౌనంగా ఉండలేను. అటువంటి సంతానానికి జన్మనిచ్చిన మీరు జన్మించిన వెంటనే వారిని ఎందుకు వధించలేదు? చూస్తున్నావుగా, చూడు, నా చేతులలో ఇప్పుడు శక్తి లేదు విదురా. నా కాళ్ళు నా దేహ భారాన్ని మోసేందుకు సిద్ధంగా లేవు ఈరోజు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో మీ అగ్రజుని మనసును గాయపరచకు ప్రియ సోదరా, గాయపరచకు. మీ అగ్రజుని త్యాగం. మనసును గాయపరిచింది తమ పుత్రులే అగ్రజ. అగ్నిరవల స్థానం కొలిమిలోనే ఉండాలి. వాటిని సింహాసనంపై ఉంచలేము. మీ పుత్రులు మన కులానికి అగ్నిరవలు అగ్రజ. కానీ మీరు ఆ పుత్రులకు సింహాసనాన్ని ఇవ్వాలని ప్రయత్నించారా? ఇది మీకు కురువంశానికి కలిగిన దౌర్భాగ్యం అగ్రజ. మేము నేను ఎన్నడూ త్యజించాను అగ్రజ. అంతేకాదు, మీ మృత్యు సమయంలో కూడా నేను మిమ్మల్ని సమీపించను. మీ నీడ కూడా నాకు అగ్నిశిఖలా అనిపిస్తోంది అగ్రజ. మహారాజు యుధిష్ఠిరుని ఆగమనం వరకు నేను ఈ నగరాన్ని, సింహాసనాన్ని శక్తివంచన లేకుండా రక్షిస్తుంటాను. కానీ గుర్తుంచుకోండి అగ్రజ, ఎన్ని రోజులు ఈ యుద్ధం జరిగిందో ఇంకా అన్ని రోజులు ఈ యుద్ధం కొనసాగదు. మీ 9 పుత్రులు అవశ్యం హతమవుతారు. శీఘ్రమే పాండుపుత్రులు విజయులై యశస్సును గడిస్తారు. కానీ మీరు ఇక్కడే ఇలా అంతఃపురంలోనే ఉంటూ రక్తాసురులు చిందిస్తారు అగ్రజ. ఇది మనస్ఫూర్తిగా నేను మీకు ఇస్తున్న శాపం. శాపం శాపం శాపం. వద్దు 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 విదురా, వద్దు విదురా, 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 విదురా. గాంధారి, 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 గాంధారి. గురుద్రోణులకు పాండవుల పట్ల పక్షపాతం ఉంది. కానీ మిత్రమా, మహారథి కర్ణుని నేతృత్వంలో మా పితృదేవులు యుద్ధం చేయరు. మహితాత్ములు భీష్ములు మినహా
అన్యులెవరి ఆదేశము వారు మన్నించరు. మిత్రమా, అదే మా దౌర్భాగ్యంగా భావిస్తాను. కానీ మిత్రమా, ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నా, నీవు నా పక్షాన ఉంటావు కదా? నీకు గుర్తుందా అశ్వత్థామ, మీ పితృదేవులు అర్జునునికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పించారు, నీకు నేర్పలేదు. నాకు బ్రహ్మాస్త్రం కావాలి పితృదేవా. పుత్ర, బ్రహ్మాస్త్రాన్ని పొందడానికి అర్హత సాధించుకోవడం తప్పనిసరి. నేను మీ పుత్రుని కావడం సముచిత అర్హత కాదంటారా? మీరు అర్జునునికి బ్రహ్మాస్త్రం ఇవ్వడానికి ముందే నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వాలి పితృదేవా. మిత్రమా కర్ణ, నీవు జీవితాంతం అర్జునుని వధించాలని తపిస్తూ వచ్చావు. ఈ రోజు నేను ఆ తపనను తృప్తిపరచుకునేందుకు అవకాశమిస్తున్నాను. సిద్ధంగా ఉండు ఆ అర్జునుని వధించేందుకు. నీవు యుద్ధానికి సిద్ధమైన పార్థ? ధర్మం కోసం సిద్ధం మాధవ. రేపు కురుక్షేత్రంలో అంగరాజు కర్ణుడు ప్రవేశిస్తాడు. వాని లక్ష్యం కేవలం ఒక్కటే పార్థ, గాంధీవధారి అర్జునుని పరాజితుణ్ణి చేయడం. అంగరాజు కర్ణునికున్న జీవిత లక్ష్యం ఒకటే మాధవ, నన్ను వధించటం. కానీ అది ఈ జన్మలో పూర్తి కాదు. నీకు నీ సామర్థ్యంపై ఇంతటి విశ్వాసమా పార్థ? ఇది విస్మరించకు. అంగరాజు కర్ణుని వద్ద ఆ మహేంద్రుడు ప్రసాదించిన శక్తి ఉంది. దానిని యుద్ధభూమిలో కేవలం నీపై ప్రయోగిస్తాడు. ఒక్కసారి నీ పేరును స్మరించి ఆ శక్తిని కనుక అంగరాజు కర్ణుడు ధనస్సు నుండి విడిచిపెడితే వాని ప్రయత్నం వ్యర్థం కాదని గ్రహించు. విశ్వంలోని ఎటువంటి కవచమైనా ఆ క్షణంలో నిన్ను రక్షించలేదు పార్థ. జీవన మరణాలు మిథ్యయని జ్ఞానాన్ని ప్రసాదించిన మీరే ఇప్పుడు నన్ను మృత్యు గురించి భయపెడుతున్నారా మాధవ? పితామహుని చేతులలో శస్త్రం ఉన్నంత వరకు మేము యుద్ధం చేశాం. ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం జరగటం లేదు. ఇప్పుడు కాలం సమాజాన్ని శుద్ధి చేస్తుంది. ఆ దేవేంద్రుడు ఇచ్చిన దివ్యశక్తులు అయినప్పటికీ కాలం ముందు బలహీనమవుతాయి. మీరు నాకు ప్రసాదించిన దివ్య జ్ఞానంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నాకు ఎటువంటి కవచమో అవసరం లేదు మాధవ. పితృదేవా, నేనొక సూతపుత్రుని ఆదేశాన్ని మన్నించలేను. పుత్ర, అది అసంభవం. అయితే మీరు రణభూమిలో ప్రవేశించినట్టున్నారా? ఈ రణభూమి నా కోసం కాదు పుత్ర. నేటి వరకు నేను నీ కారణంగా దుర్యోధనుని పక్షాన ఉన్నాను. ఎందుకంటే నీవు నీ మిత్రునికి బద్ధుడవైనావు. ఇక నేను నీకు బందీనైనాను. వివసుడనైనాను. ముత్యానికి జన్మనిచ్చాక ఆల్చిప్ప మరణిస్తుంది. ఫలానికి జన్మనిచ్చాక పువ్వు మరణిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ ఇటువంటిదే పుత్ర. వారు తమ సంతానాన్ని త్యజించలేరు. పుత్ర అశ్వత్థామ, ఇప్పుడు నీవు కూడా నీ మిత్రుని త్యజిస్తావని నాకు నమ్మకం ఉంది. మీ తండ్రి కోసం. గురుద్రోణుడు ఏ రోజున అవమానం సహించాల్సి వస్తుందో ఆ రోజున ద్రోణుడు మరణించినట్లు మీ తండ్రి మరణించాలన్న కోరిక నీకు అవశ్యం లేదనుకుంటున్నాను.
రణభూమిలో ప్రవేశించే ముందు మీకు నేను ప్రణామం చేయాలనొచ్చాను. మీకు ఇచ్చేందుకు నా వద్ద ఎటువంటి ఆశీస్సులు లేవు అంగరాజా. నాకు తెలుసు మహితాత్మ, మీకు నా అస్తిత్వం అంటే ద్వేషమని. మీరు సదా నన్ను అవమానిస్తూ వచ్చారు. సదా నన్ను హస్తినాపురికి దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు మీరు. కానీ మహితాత్మ, మీ పట్ల ఎప్పుడూ నాకు గౌరవం లోపించలేదు. మూర్ఖుడివి నీవు కుంతిపుత్ర. నాకు తెలుసు నీవు కుంతిపుత్రుడవని, ఆ సూర్య భగవానుని వరపుత్రుడవని, పంచపాండవులకు అగ్రజుడవు నీవని. ఇది ఈ రోజు కాదు, ఎంతో కాలంగా నాకు తెలుసు పుత్ర. నీవు దివ్యుడవు. నీపై ద్వేషం కాదు, కరుణ కారణంగా నేను నిన్ను హస్తినాపురికి దూరంగా ఉంచే ప్రయత్నం చేశాను. ఎందుకంటే నాకు తెలుసు, పాదరసం స్పర్శతో స్వర్ణం తెల్లగా మారుతుంది, కానీ తామ్రంలో ఎటువంటి మార్పు రాదు. అదేవిధంగా దివ్యత్వం ఎంత అధికమైతే పతనం కూడా అంత అధికమవుతుంది. నా జన్మరహస్యం తమకు తెలుసు మహితాత్మ, కానీ నా జీవిత రహస్యం తెలుసునా మీకు? సమస్త సమాజం ఒక వ్యక్తిని తృణీకరిస్తుంటే వానికి జీవితమంతా మృత్యువుతో సమానమనిపిస్తుంది. నదిలో మునిగిపోతున్న మనిషి మొసలి వీపుపై కూర్చొనైనా తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. యావత్ సమాజం తృణీకరిస్తుంటే ఆ వ్యక్తి ధర్మాధర్మాల తారతమ్యం తెలుసుకోలేడు మహితాత్మ. నాకు తెలుసు పుత్ర. బీజం ఎక్కడ పడుతుందో అక్కడే మొలక వేస్తుంది. అది తన స్థానాన్ని మార్చుకోలేదు. ఇది నీ దౌర్భాగ్యం పుత్ర. నీకు ఆ అధర్మపరుల మధ్య సర్వప్రథమంగా స్థానం లభించింది. ఇక నీ దౌర్భాగ్యమే యావత్ సమాజానికి దౌర్భాగ్యంగా మారింది. ఒకవేళ ఆ రోజు గనక క్రీడోత్సవంలో నిన్ను నేను సూతుడవని కాక క్షత్రియుడవని ఒప్పుకొని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. నీ పుత్రుడు ధనుర్విద్య నేర్చుకోవాలని అనుకుంటే మగధకు వెళ్లి నేర్చుకోమని చెప్పు. తన తల్లిదండ్రులను జన్మభూమిని వదిలి వెళ్ళమని చెప్పు. అలనాడు వేదకాలంలో వర్ణ వ్యవస్థ వ్యక్తి కర్మలపై, వాని సామర్థ్యంపై ఆధారపడి ఉండేది. అది ఎప్పుడు జన్మను బట్టి నిర్ధారణ అయ్యిందో ఎవరికీ తెలియదు. ఇది నా వంటి అధికారంలో ఉన్న వ్యక్తుల అపరాధమే. నేను నిన్ను తప్పుపట్టడం లేదు పుత్ర. కానీ ఇప్పుడు మొత్తం తెలుసుకున్న తరువాత నీవు ఈ యుద్ధాన్ని త్యజించవచ్చు పుత్ర. ఇప్పుడు అవకాశం లేదు మహితాత్మ. నా మిత్రుడు నా జీవితానికి ఒక అర్థం కల్పించాడు మహితాత్మ. యుద్ధాన్ని త్యజించి ఇప్పుడు నేను వాని మృత్యువుకు కారణభూతం కాలేను. ఏది ఉచితమనిపిస్తే నీవు అదే చెయ్యి. విధి తన మార్గాన్ని తానే నిర్ణయించుకుంటుంది పుత్ర. మన సంకల్పాలు ఇష్టం అయిష్టం వలన ఏం జరుగుతుంది? నేను నీకు జయం కలగాలన్న ఆశీర్వాదం ఇవ్వలేను పుత్ర. కానీ నీవు ఇంకేదైనా ఆశీర్వాదం కావాలనుకుంటే అవశ్యం అడగవచ్చు. మీరు నాకు ఒక్క ఆశీర్వాదం ఇవ్వండి మహితాత్మ. నేను జీవన పర్యంతం కేవలం ప్రతిష్టను పొందాలని ప్రయత్నించాను. నేను మరణించిన తరువాత ప్రపంచంలో నా పేరు ప్రతిష్ట నిలిచి ఉంటాయని. ఇప్పుడు నన్ను ఆశీర్వదించండి మీరు. ఆశీర్వాదాలతో సంపదలు ప్రాప్తించవచ్చు పుత్ర. అప్పుడప్పుడు సామర్థ్యము ప్రాప్తిస్తుంది. కానీ ఆశీర్వాదంతో సప్రతిష్ఠ ప్రాప్తించడం సాధ్యం కాదు పుత్ర. నీవు ప్రతిష్టను పొందాలనుకుంటే విజయం కోసం యుద్ధం చేయి, వధించేందుకు కాదు. మనుష్యులను వధించడం వంచనతో కపటంతో కూడా సాధించవచ్చు. కానీ విజయాన్ని పొందేందుకు సామర్థ్యమే ఉపయోగపడుతుంది. అలా చేస్తేనే ప్రతిష్ఠ లభిస్తుంది పుత్ర. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీవు నిజంగా నీ సామర్థ్యం మీద విశ్వాసం ఉంచి
వంచనను కపటాన్ని ప్రయోగించకుండా ఉంటే అవశ్యం నీకు ప్రతిష్ఠ ప్రాప్తించగలదు పుత్రా. ఈ రోజు నీవు మతి భ్రమించి అనర్థాన్ని చేశావు మేనలుడా. గురుద్రోణుని స్థానంలో అంగరాజు కర్ణుని సర్వ సైన్యాధిపతిని చేసి నీవు క్షమింపరాని అధర్మాన్ని చేశావు. అధర్మం అంటే మీకు భయంగా ఉందా మామయ్య? అవును మేనలుడా, నా అభిప్రాయంలో ధర్మానికి వ్యాఖ్యానం భిన్నమైనది. ఏది మనకు లాభాన్నిస్తుందో అది నా దృష్టిలో ధర్మము. కానీ ఈరోజు నీవు మనకు హాని చేసినట్లే. మామయ్య, మీకు నా మిత్రునిపై ఎప్పుడూ విశ్వాసం లేనేలేదు కదా? నాకు విశ్వాసం లేదు మేనల్లుడా, విశ్వాసం లేదు నాకు. ఒకవైపు నీ మిత్రుడు ధర్మానికి బద్ధుడై ఉన్నాడు, ఇక రెండవ వైపు ఆ అర్జునుడితో యుద్ధం చేస్తానంటున్నాడు. మూడవ వైపు నీకు లాభం చేకూర్చాలనుకుంటున్నాడు. ఇక నాలుగవ వైపు యావత్ లోకం పట్ల తన మనస్సులో ద్వేషం పెంచుకుని జీవిస్తున్నాడు. మేనలుడా, ఒక దిశ నుండి భారీ పవనాలు వీచాయంటే తమతో పాటు వర్షించే మేఘాలను తీసుకుని వస్తాయి. కానీ ఈ విధంగా నాలుగు దిక్కుల భారీ పవనాలు వీచాయంటే అది ఒక పెను తుఫానుగా మారిపోతుంది. అయితే పెను తుఫాను వలన ఎవ్వరికి లాభం చేకూడదు మేనలుడా. మీ మిత్రుని యొక్క మస్తిష్కంలో ఆలోచనలకు నిలకడ ఉండదు. ఎందుకంటే అక్కడ ఆలోచనల ప్రభంజనం ఉంది. మామయ్య, నాకు మాత్రం ఇదే తెలుసు. నా మిత్రుడు మాత్రమే పాండుపుత్రులను వధించగలడు. ఆ పనిని మహితాత్ములు భీష్ముడు చెయ్యలేకపోయారు. ఆ గురుద్రోణుడు చెయ్యలేకపోవచ్చు. ఆ వ్యక్తిపై మీకెందుకంత నమ్మకం మిత్రమా? ఏమీ ఆలోచించకుండా వాగ్దానాలు చేయడమా? జీవితాంతం ఆ వాగ్దానాలు నిలుపుకునేందుకు ప్రయత్నించడమా? ఎవరికి తెలుసు, అటువంటి అంగరాజు కర్ణుడు పాండవులను తాను వధించరాదని నిర్ణయించుకుంటే? మిత్రమా అశ్వత్థామ, నీవు కేవలం మీ తండ్రి పక్షాన ఆలోచిస్తున్నావు. ఎదుటి పక్షాన్ని కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. ఎప్పుడూ నేను మీ పక్షానే ఉన్నాను మిత్రమా, ఆ విషయం మీకు బాగా తెలుసు. కానీ ఎవరి సామర్థ్యాన్ని చూసుకుని మీ గురువుని అవమానిస్తున్నారో వారి సామర్థ్యాన్ని మీరు నిజానికి ఎప్పుడు చూశారు? రాకుమారుల సామర్థ్య ప్రదర్శన నాటి నుండి నేటి వరకు అర్జునునితో యుద్ధం చేయాలని కలగంటున్నాడు ఆ అంగరాజు. వానికి అర్జునునికి జరిగే యుద్ధ పరిణామం మనం ఎప్పుడూ చూడలేదు. మిత్రుడు కర్ణుడు 4 సార్లు దిగ్విజయ యాత్రలు చేశాడు సమస్త ఆర్యావర్తంలోనూ. అర్జునుడికి విరుద్ధంగానా? వానికి ఎప్పుడూ ఆ అవకాశం లభించలేదు. అంటే తమ భవిష్యత్తును మీరు అంగరాజు కర్ణుని స్వప్నంపై నిర్మించుకుంటున్నారు. మేనలుడా, గురుపుత్రుడు ఉచితమే సెలవిచ్చారు. మహాగురు ద్రోణులు రణభూమిలో ఉండడం లాభదాయకం. మహాగురు ద్రోణులను పాండవులను వధించేందుకు వ్యూహం రచించమను. వారు ఈ రణభూమిని విడిచిపెట్టి పరిస్థితి తెచ్చుకోవద్దు. మిత్రమా, ఒక ఉత్తమ ధనుర్ధారిగా గుర్తింపు పొందాలన్నదే నా తాపత్రయం. ఆ గుర్తింపు గాంధీవధారి అర్జునుడిని పరాజితుణ్ణి చేసినప్పుడే నాకు లభిస్తుంది. ఇది నేను మనసావాచా నమ్ముతున్నాను. మీకు మనవి చేసుకునేది ఒకటే మిత్రమా, సర్వసేనాపతి బాధ్యత మీరు గురుద్రోణులకే ఇవ్వండి. మేనలుడా, సంకల్ప వికల్పాలు మనసుకున్న వ్యాపకాలు. అయితే రణభూమిలో వ్యాపకాలు కాదు, వినాశనంతోనే విజయం సిద్ధిస్తుంది. నీకు నమ్మకం ఉండాలి మేనలుడా, మీ మేనమామ కుటిల రణనీతుల పైన నమ్మకం ఉండాలి నీకు.
ద్రోణాచార్య ప్రణామాలు. తమరిని సర్వసేనాపతి పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని మార్చుకోవడానికి నా మేనలుడు దుర్యోధనుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ బాధ్యత కేవలం తమరిదే మహాగురు ద్రోణాచార్య. ఆ గౌరవ ప్రతిష్టలు తమరివే. సర్వసేనాపతి అనిపించుకోవాలనే కోరిక నాలో లేదు గాంధార రాజా. ఇక నాకు గౌరవ ప్రతిష్టలు ఇచ్చే యోగ్యత మీకు లేదు. రణభూమిలో మీకు ఆదేశాలను ఇవ్వడమన్నది నాకే అవమానకరమని భావిస్తున్నాను గురుద్రోణ. దిగులు పడవద్దు అంగరాజా. నేను రణభూమిలో ప్రవేశించడమే లేదు. మీరు నిశ్చింతగా యుద్ధం చేయండి. నాకు అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు గురుదేవా. నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. తమరు సర్వసేనాపతి పదవిని దయచేసి స్వీకరించండి. అయితే పదవిని మీరు స్వీకరించే ముందు మీరొక ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది గురుదేవా. మీరు పాండవులకు గాని వారి పక్షాన ఉన్న ఏ మహారథికి గాని ప్రాణదానం ఇవ్వనని, వారిని బందీలుగా చేయడం కాదు, వారిని వధించి తీరుతాననే ప్రతిజ్ఞ. ఆ 5గురిని వధించేందుకే ఈ యుద్ధం చెయ్యాలి మీరు. అటువంటి ప్రతిజ్ఞ తీసుకోవడం కూడా నేను నా అవమానంగా భావిస్తాను యువరాజా. రణభూమి నుండి నేను నిష్క్రమించడమే అంతకంటే ఉత్తమం. కానీ రణభూమిలో మీరుండక తప్పదు పితృదేవా. నా మిత్రుడి కోసం నేను యుద్ధం చేస్తున్నాను. కానీ నాకు మీ రక్షణ కరువైతే రణభూమిలో నా మరణం అన్నది తథ్యం. నాపై ఆధారపడకు పుత్ర. ఇక నీ సామర్థ్యాన్ని, పరాక్రమాన్ని నీవే నిరూపించుకోవాలి. వృద్ధుడైన ఈ తండ్రిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేసే పుత్రుడిగా నీకు పెరిగేది ఆయుష్ మాత్రమే, అనుకోవం కాదు. మీరు అమ్మకిచ్చిన మాట మరిచారా పితృదేవా? నా చిన్నతనంలో గంజి నీళ్ళని పాలనుకుని తాగేవాడిని. మీరే స్వయంగా స్వర్గస్థులైన మా అమ్మకి ఒక మాటిచ్చారు, నన్ను రక్షిస్తూ నన్ను అభివృద్ధి పదంలో నడుపుతారని. మీరు యుద్ధం మానేస్తే మీరిచ్చిన మాట ఏమవుతుంది పితృదేవా? నిన్ను నీవు రక్షించుకోవడానికి నేనిచ్చిన మాటతో నన్నే కట్టిపడే ఎత్తుపుత్ర. ఈ జీవితం నుంచి ముక్తి పొందాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు నా ముక్తి మార్గానికి నీవు అడ్డునే వద్దు పుత్ర. వెళ్ళండి పితృదేవా. కానీ నేను రణభూమిని వదిలిపెట్టలేను. యుద్ధంలో మీ ప్రియశిష్యుడు అర్జునుడు నన్ను వధించాడని మీకు తెలిసిన రోజు అతడు మీరు ప్రసాదించిన విద్యతోనే అంతటి వాడయ్యాడనుకోండి. మిత్రమా దుర్యోధన, మిత్రమా కర్ణ, అశ్వత్థామ అనే నేను రేపు ప్రాతకాలం అందరికంటే ముందు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాను. పుత్రుడు తండ్రికి బలాన్నిస్తాడు పుత్ర, కానీ నీవు నా బలహీనతగా మారావు. పార్థ, అంగరాజు కర్ణుడి వద్ద గల దివ్యశక్తి గురించి నీవు మరువకూడదు. యుద్ధంలో అతను ఏ క్షణమైనా ఆ శక్తిని ఉపయోగించవచ్చు. కానీ అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా వాసుదేవ. గాంధీవధారి అర్జునుడిని పరాజితం చేయగలిగే శక్తి ఏది ఈ విశ్వంలోనే లేదు. అర్జున, ఈ రోజు నీ లక్ష్యం కేవలం ఒక్కటే, అంగరాజు కర్ణుడితో ద్వంద్వ యుద్ధం కొనసాగించడం. గత 10 రోజుల పాటు పితామహులు ధృతరాష్ట్రపుత్రులను కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళని రక్షించగలిగే శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ రోజు నుండి నా సంకల్ప యజ్ఞం ప్రారంభమవుతుంది. ఆ 100 మంది కౌరవులను ఒక్కొక్కరిని వధిస్తాననుకులా. యుద్ధంలో కొబ్బరికాయలను చిట్ట చివరన కదా కొడతారు భీమన్నయ్య. యుద్ధం చివరను గుమ్మడికాయ నరుకుతారు. 99 మంది ధృతరాష్ట్రపుత్రులను వధించిన తరువాత నేను బలి సమర్పిస్తున్నట్టుగా ఓ గుమ్మడికాయ నరుకుతాను. ఇక గుమ్మడికాయ పేరు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఈ రోజు నుంచి తన రోజులను గణించుకోవాలి.
యుద్ధం ప్రారంభం కానున్నది. ఈ గృహ ద్వారాలన్నీ మూసివేయండి. గాలికి ఇక్కడి దీపం ఏది ఆరిపోకూడదు. వెళ్ళండి. ఈ దీపాలను ఆరిపోకుండా ఎన్ని రోజులు మామగారు రక్షించారు. కానీ ఇప్పుడు నా పుత్రులను రక్షించే ఆ కవచం నేలవాలింది. లక్ష్యం రాకుమారుడు అర్జునుడు మృత్యువు మహారాజా. అదొక్కటే కాదు సంజయ, ఈరోజు అర్జునుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అంగరాజు కూడా రణభూమిలో ప్రవేశిస్తాడు కదా సంజయ. యుద్ధం 11వ రోజు. అంగరాజు కర్ణుడు తన ధనుర్విద్య ప్రదర్శించడం ప్రారంభించాడు మాధవ. రథాన్ని అతని దిశగా తీసుకువెళ్ళండి. వారికి ప్రణామాలు చేసే సమయం ఆసన్నమైంది. కర్ణ తన ముక్కుతో బాగా పొడిచి పక్షి ఏదైనా వృక్షంలో రంధ్రమైతే చేయగలదు, కానీ ఆ వృక్షాన్ని కూల్చలేదు. నీ బృహన్నల స్వభావాన్ని నీవింకా మర్చిపోలేకపోతున్నావా అర్జున? కేవలం మాటలనే బాణాలుగా వేయగలవా నీవు? నీకు వాస్తవిక యుద్ధం ఏమిటో తెలియదా? నేను ఆ రూపాన్ని ఏనాడో మరిచాను అంగరాజా, కానీ నాకు అనిపిస్తోంది మీరే నా రూపాన్ని మరవలేకపోతున్నారని. నాపై దాడి చేయండి అంగరాజా. మీ నిరీక్షణ దేని గురించి? మృత్యు గురించా? మరణించాక పిశాచంగా మారి నాపై ప్రతీకారం తీర్చుకుంటారా? గురుద్రోణుల కోసం నిరీక్షిస్తున్నారు అర్జున. ఆయన త్వరలో ఇక్కడికి వచ్చి నీకు రక్షణ కల్పిస్తారు. పోటీలలోనే కాదు, యుద్ధాలలో సైతం తలపడిన ప్రతిసారి మహితాత్ములు భీష్ములు లేదా గురుద్రోణులే నిన్ను కాపాడుతూ వచ్చారు ఈ రోజు వరకు. ఎవరు రారు అంగరాజా, ఈ రోజు మన మధ్యకు ఎవ్వరూ రారు. ఇది నేను మీకు ఇస్తున్న వాగ్దానం. నాపై మీ విద్యని ప్రయోగించి చూసుకోండి. మీ బాణాలకు నా శిరస్సును ఖండించేంతటి సామర్థ్యం ఉందా? అన్నిటికంటే ముందు నేను నీ గాంధీవాన్ని ఖండిస్తాను అర్జున. దానితో సమస్త ప్రపంచం ఒకటి ఒప్పుకుని తీరాలి, నేను నీకంటే శ్రేష్ఠుడనైన ధనుర్ధారినని. దాని తరువాతనే నేను నీ మస్తిష్కాన్ని ఖండిస్తాను. ప్రయత్నించండి అంగరాజ కర్ణ. నాకంటే శ్రేష్ఠుడు అనిపించుకునే ప్రయత్నం చేయండి. నాకు ఉత్తముడు అనిపించుకోవడంలోనే ఆనందం ఉంది. గురుదేవా, అంగరాజు కర్ణుడు అర్జునుడికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు అర్జునుడి మృత్యువు తథ్యం. మనం ఇప్పుడు భీముణ్ణి వధించేందుకు సరైన పథకం వేయాలి. ఈ రోజు ఏది ఏమైనా సరే మనం ఆ భీముణ్ణి వధించి తీరాల్సిందే. కానీ మిత్రమా, ఆ పాండుపుత్రుడు భీముడు సమస్త యుద్ధ రంగంలో ఎక్కడా ఆగుపెట్టడం లేదు. మిత్రమా అశ్వత్థామ, మృగరాజు గర్జించినప్పుడు నక్కలన్నీ బెదిరి దాక్కుంటాయి. వెతుకువాణ్ణి, వాడెక్కడ దాక్కున్నప్పటికీ వాడిని వెతికి పట్టుకుని బయటకు ఈడ్చుకునిరా. ఈ రోజు ఆ భీముణ్ణి నేను స్వయంగా వధించి తీరుతాను. గురుదేవా, మీకు నా ఆదేశం ఇది. వికర్ణుడు, అశ్వత్థామ, వీరితో కలిసి మీరు కూడా ఆ భీముణ్ణి వెతకండి. వెళ్ళండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇంద్రుని పుత్రుడు అగ్నికి భయపడు అంగరాజా.
అలాగే సూర్యపుత్రుడిని జలాలు శాంతిపరచలేవు అర్జున. అదేమిటి అంగరాజా, మీ శరీరం నుంచి రక్తం ప్రవహిస్తోంది. ఒకవేళ పరాజయాన్ని స్వీకరించాలనుకుంటే మీకిదే సరైన సమయం. రక్తం యోధుడికి ఆభరణం లాంటిది అర్జున. పాండుపుత్రుడు భీముడు ఎక్కడున్నాడు? మా ప్రాణాలు తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు అతడు. ఇప్పుడు ఏమైంది అతనికి? తన ప్రాణాలే పోతాయన్న భీతితో పలాయనమయ్యాడా? యమరాజు పేరు తలుచుకోవడం మంచిది కాదని నీకు తెలీదా? యమరాజు ఎప్పుడు ఎలా ప్రత్యక్షం అవుతాడో ఎవరూ చెప్పలేరు. నీ ముందిప్పుడు ఆ యముడే నా రూపంలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరున్నారు? గురుదేవా, ఈరోజు సూర్యాస్తమైన తర్వాతే మీరు భీముని దాకా చేరుకోగలరు. భీముడిని సంరక్షించే నిమిత్తం నేను అతడి కవచంలా నిలబడి ఉంటాను. పుత్ర, నీ గురువునే పరాజితుని చేయగలవా నీవు? లేదు గురుదేవా, తన గురుదేవుని ఎవరూ ఎప్పుడూ పరాజితుని చేయలేడు. కానీ కౌరవ సైన్య సర్వసేనాధిపతిని పరాజితుడిని చేయడం ఇప్పుడు నా కర్తవ్యం. ఈ రోజు సూర్యాస్తమయం వరకు అర్జునుడు అంగరాజు కర్ణుడిని అడ్డుకుంటాడు. అలాగే మిమ్మల్ని అడ్డుకుంటూ మీ ఈ శిష్యుడు యుద్ధం చేస్తాడు. మీరు భీముని దాకా చేరుకోకుండా చూడడమే నా ఏకైక లక్ష్యం ఈ రోజు. మా రక్షణ గురించి ఆలోచించవద్దు సోదరా భీమా. మీ ప్రాణాలు కాపాడుకోండి సోదరా భీమా. ఎందుకంటే ఆ యమరాజు మీ ముందు నాలా ప్రత్యక్షమయ్యాడు. ఒక్కటి కాదు, మొత్తం 20 రూపాయలలో. ఇది చూడండి. చూసుకో, నేనిప్పుడు నిన్ను కూడా ఒక యోధుడిగా మార్చేశాను. యోధుడా? యోధుడు ఎక్కడున్నాడు వికర్ణ? ఎక్కడున్నాడు యోధుడు? మీరందరూ బాలకులు. ఇక్కడ ఆడుకోవడానికి వచ్చారా? అయితే నేను మీ అందరితో ఆడుకుంటాను. రండి! స్వామి, 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 ఏమైంది? దీపాలెందుకో ఈ రోజు రెపరెపలాడుతున్నాయి స్వామి. నా పుత్రుల ప్రాణాలకు సంకటం వచ్చింది స్వామి. నా మనసు కూడా ఈరోజు కంపిస్తోంది గాంధారి. నీ తపస్సుకు మించి మహాదేవుడు నీకు 100 పుత్రులు వరదానం ఇచ్చాడు. ఆ మహాదేవుడినే మన పుత్రుల ప్రాణాలు రక్షించమని మళ్ళీ యాచించు గాంధారి. నీ జీవితమంతా నీ కళ్ళ మీద ఇలా గంతలు కట్టుకుని ఉండటం గొప్ప తపస్సు గాంధారి. ఈ తపస్సు ఫలితం తప్పకుండా నీకు దక్కి తీరాల్సిందే కదా గాంధారి. నీ ఈ తపస్సుకి ఫలితంగా ఆ మహాదేవుడిని మన పుత్రులకు ప్రాణభిక్ష అడుగు గాంధారి. ఆ భీముడు పరమ దుర్మార్గుడు. అతడు మన పుత్రులందరినీ, వాడు రణభూమిని శ్మశానంగా మార్చేస్తాడు గాంధారి. శ్మశానంగా. వెళ్ళు గాంధారి, వెళ్ళు. మేనలుడా, వికర్ణుడితో పాటు మరో 20 మంది నీ సోదరుడు పాండుపుత్రులు భీముడితో ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. చిరుతల సమూహం ఏనుగును చుట్టుముట్టింది. ఇప్పుడు ఒకవేళ ఈ అదను చూసి మృగరాజు ఏనుగుపై లంఘిస్తే
ఆ ఏనుగు భూమి మీద పడి తన ప్రాణాలు వదులుతుంది. ముందుకెళ్ళు సారథి. పెద్ద తండ్రి, ఇంతవరకు మీ అనుజుని కుమారుడైన నాకు ఎటువంటి కానుక ఇవ్వలేదు. ఈ రోజు నాతో యుద్ధం చేయమంటున్నాను. దానినే కానుకగా భావిస్తాను. ఈ రోజు కాదు బాలక, ఈ రోజు నీ పెద్ద తండ్రి భీముడి మృత్యువు అతన్ని రమ్మంటోంది. నీతో నేను రేపు తప్పక యుద్ధం చేస్తాను. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి బాలక. రథం నడుపు సారథి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు పెద్ద తండ్రి. అందుకే ఈ అవకాశాన్ని ఈ రోజు వినియోగించుకోండి. ఒకవేళ నా కోరిక తీర్చేందుకు రేపటిదాకా మీరు సజీవంగా లేకపోతేనో నాతో ఈ రోజు యుద్ధం చేయండి పెద్ద తండ్రి. అగ్రజ, రక్షించండి, రక్షించండి. దుర్యోధన, ఇదిగో నీ తమ్ముడు యుయుత్సుణ్ణి చూడు. వీడు ద్యూత సభలో ద్రౌపదిని చూడటానికి తలపైకెత్తాడు. చూసుకోవాలా ఎత్తిన తలని నేలలోకి ఎలా పాతేస్తున్నాడు. ఇక ఇప్పుడు నీవు లెక్క వేసుకో. ద్యూత సభలో మేము నీ అధర్మాన్ని లెక్క పెట్టుకున్నట్లుగా ఈ రోజు నుంచి నేను నీ అనుజులను వధిస్తుంటే వారిని లెక్కించుకో. ఒకటి, రా దుర్యోధన, పాపాత్ములైన నీ అనుజుల ప్రాణాల్ని రక్షించుకో. వీడు సువీర్యవనుడు. వీడు ద్యూత సభలో నోటి మీద చేయి పెట్టుకుని నవ్వాడు కదా, ఆ చేతిని నేను ఈ రోజు విరిచేస్తున్నాను. విరిచేస్తున్నాను. దుర్యోధన, ఇద్దరు పాంచాలి వస్త్రాపహరణ సమయంలో మీ నూరుగురు అన్నదమ్ములు ఏం చేశారో నాకు బాగా గుర్తుంది. కళ్లకు కట్టినట్టుగా ప్రతి విషయం గుర్తుంది నాకు. ప్రతి ఒక్కడికి శిక్ష పడుతుంది. ప్రతి ఒక్కడికి శిక్ష పడుతుంది.
రా దుర్యోధన, వచ్చి వీడిని రక్షించుకో. ముందు నేను వీడి కాళ్ళు విరగొడతాను, ఆ తరువాత తల బద్దలు కొడతాను. కానీ దానికంటే ముందు నీ ముద్దుల తమ్ముడు మృత్యువుని కళ్ళారా చూడు. వీడు వికర్ణుడు. కేవలం వీడొక్కడే వస్త్రాభరణం ఆపే ప్రయత్నం చేశాడు. వీడిని నేను తప్పక వధించి తీరుతాను. కానీ వీడికి స్వల్పమైన బాధ కలిగించే మృత్యువుని ప్రసాదిస్తాను. ఆగు భీమా! భీమా! దుర్యోధన, నీ అనుజులు 20 మంది చనిపోయారు. అంగరాజ కర్ణ, ఈరోజు సూర్యాస్తమయమైంది. నా లక్ష్యం ఈరోజు కేవలం మేము నిరోధించడమే. ఈరోజు సోదరుడు భీముడు కౌరవులను వధించే యజ్ఞాన్ని ఆరంభించాడు. ఈరోజు యుద్ధం ఇంతటితో ముగిసింది అంగరాజ. దుర్యోధన, మీలో 20 మంది సోదరులను నేను వధించాను. ఇప్పుడు పెద్ద తండ్రి సంతానంలో కేవలం 80 మంది మిగిలిన్నారు. వారిలో 30 మందిని రేపు వధిస్తాను, అది నీ సమక్షంలోనే. ఎందుకంటే అభిమన్యుడు అక్కడే నిలిచి ఉంటాడు. ఉప్పెనలో మునిగిపోతున్న తన పిల్లల్ని చూసి ఏ విధంగా జింక ఏమీ చేయలేకపోతుందో సరిగ్గా అదే విధంగా నీవు నిస్సహాయంగా చూస్తుంటావు. ఏమీ చేయలేవు నీవు. ఎందుకంటే సౌఖ్యంతో ఉప్పెనలా మారి వస్తాడు మా అభిమన్యుడు ఈ రణభూమికి. నీవు ఏమీ చేయలేవు. మహాదేవా, నీవెందుకు ఇంతటి అన్యాయం చేశావు? నా 9 పుత్రులు మీ వరప్రసాదం, నీ కరుణకు నిదర్శనం. నీవు నాకు 9 పుత్రుల ఆనందాన్ని ఇచ్చి ఆశీర్వదించావు. ఇప్పుడు ఆ 9 పుత్రుల వల్ల దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తున్నావు? నా పుత్రుల్లో 20 మందికి ఎందుకు మృత్యువును ప్రసాదించావు మహాదేవా? ఎందుకు ప్రసాదించావు? మాట్లాడవే. ఎందుకు? వదిన గారు, విదురా, విదురా, వదిన గారు, విదురా, భీముడు మా 20 మంది పుత్రులను వధించాడు. మా 20 మంది పుత్రులు మరణించారు. విదురా, ఇది ఈశ్వరుడు చేసిన న్యాయం వదిన గారు. దీనిని మనం స్వీకరించవలసింది. న్యాయమా? నా పుత్రుల మరణాన్ని నీవు న్యాయమంటున్నావా విదురా? అన్యాయం ఇది. మహాదేవుడు చేసిన అన్యాయం. యమధర్మరాజును మించి కఠోరమైన వాడివి నీవు. రాక్షసులందరి చేత నీవు పూజలు అందుకుంటున్నావు. వారి రాక్షసత్వమే నీ ఆశీర్వాదంలో ప్రతిఫలిస్తోంది. ఇక మీదట హస్తినాపురంలో నీవు పూజలు అందుకోలేవు మహాదేవా. నీకు హృదయమే లేదు. నిజంగా నీవు పాషాణానివే. సైనికులారా, 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 హస్తినాపురిలో ఉన్న శివలింగాలన్నింటినీ ధ్వంసం చేయండి. శివ మందిరాలన్నింటినీ ధ్వంసం చేయండి. నా పుత్రులను వధించాడు. పుత్రులు, నా పుత్రులు. నేను రేపటి నుండి కేవలం అభిమన్యునితోనే యుద్ధం చేస్తాను. అభిమన్యుని మృతదేహాన్ని. వద్దు పుత్రి, నా పాదాలను స్పృశించవద్దు. నా కుటుంబంలోని వారి మృతి వలన నేను మైలపడ్డాను. సంప్రదాయాన్ని అనుసరించి ఇది శోకించవలసిన సమయం. మీ మనసులో కూడా దుఃఖం ఉందా మాతా? అవును పుత్రి,
ఎంతో దుఃఖం ఉంది. గాంధార కుమారికి నేనంటే ఎంతో అభిమానం. జీవితంలో ఆమె నాకు జీవించేందుకు ధైర్యాన్నిచ్చింది. ఆమె క్షోభ నా మనసుకు భరింపరాని బాధను కలిగిస్తోంది. కానీ మీ పుత్రులు తమ పరాభవాలకు అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకొని ఆరంభించారు మాత. అది విని మీకు ఆనందం కలగడం లేదా? గర్వపడుతున్నాను నేను, కానీ ఆనందించడం లేదు. యుద్ధ విధ్వంసాన్ని చూసి నా మనసులో ఆనందం కలిగిందంటే మనం మనుషులమే కాదు, రాక్షసులమవుతాం. యథార్థం చెప్తున్నారు మాత. నా ప్రతీకారాన్ని ఈ రోజు నెరవేర్చారు. నా భర్తల ప్రతిజ్ఞను పూర్తి చేసుకునే దిశలో మొదటి అడుగు వేశారు ఈరోజు. కానీ పదే పదే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి మాత. వాస్తవంగా ఈ యుద్ధం అనివార్యమా? అవును పుత్రి, ఈ యుద్ధము ఈ బాధ రెండూ అనివార్యమే. కనుక మనం అనుభవించాలి. చేలని తగలబెడతారు, అప్పుడే భూమి ఎక్కువ సారవంతం అవుతుంది. కానీ మన చేలు తగలబెడుతుంటే దాని తాపాన్ని మనం సహించక తప్పదు. భీమునితో చెప్పు, గాంధారి పుత్రులందరూ వానికి సోదరులు అని. వధించటం అనివార్యమే, కానీ తన మనసులోని దయని త్యజించవద్దని చెప్పు పుత్రి. నేను నీకొక సందేశాన్ని ఇచ్చేందుకు ఇలా వచ్చాను. ఇక మీదట నీవు మీ శిబిరంలో ఈ దివ్వెలను వెలిగించవద్దు. पश्यासि वरुणं च दिवम् తండ్రి, భీమా, నేను ఇప్పుడే నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. రా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి. ఇప్పుడే కాదు దుశ్శాసన, ఇంకా మీ సోదరులు కొంతమంది మరణించాలి. నీకు మరణ సమయం ఇంకా రాలేదు, అందుకే నేను నీతో యుద్ధం చెయ్యను. ఆ దుర్యోధన, ఈ దహనాలకు ఉన్న కట్టెలన్నింటినీ వాడకు. బహుశా నిన్ను దహనం చేసేందుకు కట్టెలు మిగలకపోవచ్చు. అందువలన నీవు కాకులకు గద్దలకు ఆహారంగా మారగలవు. ఆగు దుశ్శాసన, ఆవేశపడకు. చూడు భీమా, మా సోదరులను హతమార్చి నన్ను నీవు బాధించిన విధంగానే అదే విధంగా నేను నిన్ను బాధ పెడతాను. ఇక్కడ ఇదే శ్మశాన స్థలిలో నీవు నీ ఆత్మీయుల చితులను దహనం చేస్తావు. పెద్దతండ్రి, చీకటి గుహలోని సింహంలా గర్జించి లాభమేమిటి? వాస్తవంగా మీరు సింహం అయితే మరి వెలుగులోకి ఎందుకు రారు? వస్తాను బాలక, వస్తాను. నీవు రణభూమిలో రేపు ఈ సింహానికి ఉన్న శక్తిని చూస్తావు.
నా భుజబలం ఎంతటిదో అవశ్యం పరిచయం చేస్తాను విదురా. ఆ భీముని నా బాహువుల మధ్య నలిపి చంపేస్తాను. వాడు నా పుత్రులను వంచన చేశాడు. నా పుత్రులను వాడు వధించాడు విదురా. నా 20 మంది పుత్రుల ప్రాణాలు తీశాడు వాడు. యుద్ధం అగ్రజ, యుద్ధం. యుద్ధంలో విజయం కేవలం ఒకరికే దక్కుతుంది, కానీ విధ్వంసం ఇరుపక్షాల వారికి ప్రాప్తిస్తుంది. కాదు, విధ్వంసం కాదు, హత్యలు. అవన్నీ హత్యలు విదురా. నా పుత్రులను వారు వంచన చేశారు. వంచనని ఆలంబనగా చేసుకుని జీవించే వారికి వారు మరణించేటప్పుడు వంచనే ప్రాప్తిస్తుంది మహారాజా. సృష్టి నియమం ఇది. కర్మలను బట్టి ప్రతిఫలం ఉంటుంది. మాట్లాడకు విదురా, మాట్లాడకు. ఆ పాండుపుత్రుల పక్షం వహించి నా పుత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? కేవలం నేనే కాదు, హస్తినాపుర వాసులంతా మాట్లాడుతున్నారు మహారాజా. ఈ యుద్ధం కోసం ప్రతి ఇంటి నుండి యువకులను సైనికులుగా పంపించారు. ప్రతి కుటుంబంలోని ఆహారాన్ని లాక్కుని రణభూమికి పంపించారు. ఈ అధర్మం కేవలం పాండుపుత్రులకే జరగలేదు మహారాజా, మన హస్తినాపురి ప్రజలందరికీ జరిగింది. అందుకు ఆ ప్రజలు ఈ రోజు పాండవుల విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. రాజద్రోహులు వారంతా విదురా, రాజద్రోహులు వారందరూ తమ శత్రువుల విజయాన్ని కాంక్షిస్తున్నారు. తమ శత్రువులక కురువంశ ప్రతిష్టకు వినాశనం జరుగుతోంది మహారాజా. వినాశనం. ఈ వినాశనాన్ని నివారించేందుకే పాండుపుత్రులు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించారు. కానీ తమరు తమ పుత్రులు కలిసి యుద్ధం చేయ నిర్ణయించారు. సమస్త ఆర్యవర్తాన్ని భీకరమైన యుద్ధంలో నిలిపారు. ఇప్పుడు దాని పరిణామం ఒక్కటే కాగలదు మహారాజా, తమ పుత్రులకు మృత్యువు. ఈ రక్తం కురువంశపు అమూల్యమైన రక్తం. పాండుపుత్రులు చిందింపచేశారు. ఈరోజు పాండుపుత్రుల కన్నులలో నేను రక్తాస్త్రులను చూడాలి. ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎవరు నా కోసమై ఆ అభిమన్యుని వధించగలరు? గురుదేవా, ఈ పనిని నేను చేయడం సాధ్యం కాదు. నేను సేనాపతిని. సమస్త సైన్యాన్ని రక్షించడం మానుకుని రణభూమిలో ఎవరో ఒక యోధుని కోసం వెళ్లడం ఉచితం కాదు రాకుమారా. మిత్రమా కర్ణ, నీవు ఈ బాధ్యతను నిర్వర్తించగలవా? భయపడుతున్నావా అంగరాజా? ఇదేనా నీ శౌర్యం అంగరాజా? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నావు నీవు? నా కోసమా? లేక ఈ యుద్ధంలో పాలు పంచుకుని నీవు కేవలం నీ శత్రువును వధించేందుకు వచ్చావా? నేను ఈ బాధ్యతను స్వీకరిస్తాను. పాండవుల పుత్రులందరినీ నేను అవశ్యం వధిస్తాను. కాదు, ఆ బాధ్యత నాది అశ్వత్థామ. అభిమన్యుని మృత్యువు నా చేతులలోనే ఉంది. నేను రేపటి నుండి కేవలం అభిమన్యునితోనే యుద్ధం చేస్తాను. అభిమన్యుని మృతదేహాన్ని రణభూమిలో నేలకూలుస్తాను. నాథా, నేను విన్నది నిజమేనా? ఈ రోజు మీరు యువరాజు దుర్యోధనుడితో యుద్ధం చేశారట. వారు మన సైన్యంలోని యోధులందరినీ వధించాలని నిశ్చయించుకున్నారట. వారు నిశ్చయించుకుంటే ఏం జరుగుతుంది ఉత్తరా? సృష్టి ఈశ్వరుడు నిశ్చయంతో నడుస్తుంది. కానీ ఈ యుద్ధంలో మీకు ఏదైనా జరిగితేనో? అది నా అదృష్టమవుతుంది. మా పెద్దతల్లి ఇచ్చిన ఈ రక్షా కవచం నా చేతికి ఉన్నంత వరకు సాక్షాత్తు ఈశ్వరుడు కూడా నా మృత్యుని గురించి ఆలోచించలేడు.
కానీ మీకేమవుతుందోనని నాకు భయంగా ఉంది. మీరు రేపు రణభూమికి వెళ్ళకండి నాదా. నీ భయం నాకు కవచం కావాలి ఉత్తరా. నాకు బంధనంగా మారకూడదు. భయం అనేది జీవన పదంలో ఎదురయ్యే సంకటం. మన దృష్టిని ఎప్పుడూ పదంలోని సంకటాలపై ఉంచరాదు. మన దృష్టిని కేవలం లక్ష్యంపైనే ఉంచుకోవాలి. మన విజయంపై నీవు దృష్టిని ఉంచు. ఇప్పుడు నా దృష్టి కేవలం రణభూమిపైనే ఉంది. రణభూమిలో మీ ప్రాణానికి సంకటం ఎదురైతే అప్పుడే నా ఊపిరి ఆగిపోతుంది. అయితే అప్పుడేమవుతుంది? యుద్ధంలో నేను ప్రాణాలు కోల్పోతే? అప్పుడు నేను నా ప్రాణాలు త్యజిస్తాను. అభిమన్యుని పత్ని ఇలా యుద్ధాన్ని త్యజించి పారిపోమంటుందా? ఈ జీవితం యుద్ధమే కదా అవుతారా? ప్రతి క్షణం ఇక్కడ యుద్ధమే జరుగుతుంది. నేను జీవించి ఉన్నా లేకున్నా ఈ ధర్మయుద్ధంలో నీ వంతు కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించక తప్పదు. నీకు తెలుసా, మామయ్య కృష్ణుడు అనేవారు, జీవితాన్ని అనుభవించేది ఈ క్షణంలోనేనని. ఈ క్షణాన నేను నీతోనే ఉన్నాను. ఒకవేళ నేను మరణించినప్పటికీ నీకు మాటిస్తున్నాను, నేను ఏదో ఒక రూపంలో సదా నీతోనే ఉంటాను. ఈ జీవితంలో నీవు నన్ను తప్పించుకోలేవు. యుద్ధం 12వ రోజు. రథాన్ని అభిమన్యుని వైపుకు తీసుకువెళ్ళు. మా రథధ్వజంపై సాక్షాత్తు ఆ హనుమంతుడున్నాడు. ఈ రథం యొక్క పగ్గాలు వాసుదేవుని చేతుల్లో ఉండగా ఈ రథాన్ని కదల్చడం అసంభవం అంగరాజ కర్ణ. ఇప్పుడు నీ రథంతో నాకు పని లేదు అర్జున, కానీ నా బాణాలు నీ శిరస్సును అవశ్యం కదల్చగలవు. అంగరాజా, ఈ రోజు మేము అర్జునుడితో యుద్ధం చేయమని ఆదేశించలేదు. మీరు వేరొకరితో యుద్ధం చేయవలసి ఉంది. నిజానికి గురుదేవుని రక్షణ ఎవరికి అవసరం అంగరాజ కర్ణ? నాకా లేక తమరిక? మరచిపోకు, నిన్ను వధించేందుకు నా వద్ద విశేష శస్త్రం ఉంది అర్జున. అంటే మీ గురుదేవులు ఇచ్చటకు వచ్చి ఎవరిని రక్షించినట్లో ఆ విషయం నీవే అర్థం చేసుకో. పదసారథి. పుత్ర అభిమన్యు, ఈ రోజు 30 మందిని వధిస్తానని మీ మాటకి మాటిచ్చాను. రా దుర్యోధన, వచ్చి మీ 30 మంది అనుజుల అవస్థని చూడు. 21 భీమా, 22 మన సైనికులు ఎక్కడున్నారు సంజయ? ఆ భీముని ఎవరు నిరోధించలేందుకు? దుర్యోధనుడికి ఎవరు సహాయం చేయరెందుకు సంజయ? ఎవరు సహాయం చేయడం లేదెందుకు? పాండుపుత్రుడు యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు మన సైన్యాన్ని చిన్నాభిన్నం చేసి ధ్వంసం చేస్తున్నారు మహారాజా. ఎవరిని రాకుమారుడు భీముని చెంతకు వెళ్ళనివ్వడం లేదు. అయితే అంగరాజు కర్ణుడు, నా పుత్రుని రక్షించేందుకు కర్ణుడు ఎందుకు రావడం లేదు సంజయ? అభిమన్యుని వధించవలసిన బాధ్యత వానిదే కదా. ఎక్కడున్నారు అంగరాజు? రా దుర్యోధన, నీ శక్తిని ప్రదర్శించు. సూర్యాస్తమయానికి కొన్ని క్షణాలే మిగిలాయి. నీ అనుచులని రక్షించుకో దుర్యోధన. రా, ఇదిగో 49.
దుర్యోధన, ఈ రోజు నేను మళ్ళీ నీ ముందుకు వచ్చాను. ఉత్తమం పుత్ర, ఇప్పుడు దీనికి సమాధానం ఇవ్వు. అద్భుతం పుత్ర, కానీ నీవు నన్ను నిరోధించలేవు. మిమ్ము నిరోధించే ప్రయత్నము నేను చేయడం లేదు అంగరాజా. నేను కేవలం మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాను. కొన్ని ప్రశ్నలకు సమాధానాలే ఉండవు పుత్ర. నీవొక అద్భుతమైన యోధుడివి, కానీ ఈ కర్ణుని కన్నా శ్రేష్ఠుడివి కాదు. మా మిత్రుడు నిన్ను వధించమని నన్ను ఆదేశించాడు. మీరు పెద్ద తండ్రి దుర్యోధనుని ఆదేశాన్ని పాటించండి అంగరాజా. ఈ రణభూమిని విడిచిపెట్టి నేను పారిపోను. మీ బాణాలకు నేను ఎదురు నిలుస్తాను. సంధించండి బాణాలను. ఒక్క అడుగైనా నీవు ముందుకు వేస్తే దుర్యోధన, వీడు మరణించడం నిశ్చయం. ఈ రోజు నేను కేవలం 30 మందినే వధిస్తానని వాగ్దానం చేశాను. ఇది 31వ అవుతుంది. ఈ రోజుకి లెక్క సరిపోయింది దుర్యోధన. జ్ఞాపకం ఉంచుకో, భీముడు ఎప్పటికీ మాట తప్పడో, ఎన్నటికీ తప్పడు భీముడు తన వాగ్దానాన్ని. కురు సమ్రాట్ ధృతరాష్ట్రుని పుత్రులందరి మృత్యువు నా చేతుల్లోనే ఉంది. సంధించండి బాణాన్ని అంగరాజా. మా పితామహి కుంతి చెప్పారు నాకు, మీరు మా తండ్రి అర్జునుని వలె సమర్థ ధనుర్ధారి అని. ఈ రోజు మీరు మీ శౌర్యాన్ని నాకు కూడా పరిచయం చేయండి. సంధించే ముందు ఒక్క విషయాన్ని నీవు తప్పక గుర్తుంచుకోవాలి పుత్ర. వీడు నీకు పుత్ర సమానుడు. మీ అనుజుని పుత్రుడు. నీలోని రక్తమే వీడిలోనూ ఉంది. నీ మిత్ర ధర్మాన్ని నేను అర్థం చేసుకోగలను, నీ ప్రతిజ్ఞను నేను అర్థం చేసుకోగలను. కానీ నీవు మన కుటుంబంలోని ఒక బాలుని వధిస్తున్నావా? దీనిని రక్త పిపాస అంటారు పుత్ర, రక్త పిపాస. ఎవరి కోసమై నిరీక్షిస్తున్నారు అంగరాజా?
బాణాన్ని సంధించండి. సంధించండి శరాన్ని అంగరాజ కర్ణ. అభిమన్యు పుత్ర, ఏం జరిగింది పుత్ర? ఈ విధంగా నేను ఎవరు గాయపరిచారు? కంగారు పడకండి మాత. చిన్నతండ్రుల ఔషధాలతో కోలుకుంటాను నేను. మీరు నన్ను రేపు మళ్ళీ రణభూమిలో చూస్తారు. ఎవరు నిన్ను గాయపరిచారు పుత్ర? నిన్ను రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరా? నన్ను రక్షించేందుకు ఆ ఈశ్వరుడే ఉన్నాడు మాత. అంగరాజు కర్ణుడు తమ ధనుసు ఎక్కుపెట్టారు. వారు శరాన్ని కూడా గురిపెట్టారు. కానీ అంతిమ క్షణంలో వారి ధ్యాస చలించిపోయింది. మీరు నాకు రక్షరేఖను కట్టారు కదా మాత, దాని మహిమ వల్లనే అంగరాజు కర్ణుడు నాపై శరాన్ని సంధించలేకపోయారు. నాకేమనిపించిందంటే ఏదో ఏదో అదృశ్య శక్తి వారిని అడ్డుకుని ఉంటుందని. నీ 5 భర్తలు మినహా శంతన మహారాజు వంశంలోని వారందరూ నశించిపోతారు. మొత్తం వారి వంశమంతా నాశనమవుతుంది. ఏమైంది సఖీ? ఎందుకలా ఉన్నావు? అంగరాజు కర్ణుడు మా అభిమన్యునిపై దాడి చేశాడు. నా పుత్రుని గాయపరిచాడు గోవింద. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఇదంతా ఇది నా పుత్రుడు మరణానికి సంసిద్ధం కావాల్సిన సమయమా అనే ప్రశ్నించాలని వచ్చావు కదూ నీవు? ఏ సమయమైనా మృత్యువుకై సంసిద్ధం కావాల్సిన సమయమే సఖీ. మృత్యు క్షణాలను ఎవరూ నిశ్చయించలేరు. కానీ మృత్యువు ప్రతిక్షణము నిశ్చయమే సఖీ. కానీ మా సంతానం మృత్యువు కోసమని నేను ఏ విధంగా సంసిద్ధం కాగలను గోవింద? తెలుసు ఇది నా కర్తవ్యమని, తెలుసు ఇది బలిదానం ఇచ్చే సమయమని. కానీ నా మనసు ధైర్యంగా ఉండలేకపోతుంది గోవింద. మైతాత్ములు అంపశయ్యను సహించగలుగుతున్నారు. ఎందుకంటే వారి శిరస్సుకు ఆధారంగా వారి మనుమల చేతులున్నాయి. కానీ నాకు మాత్రం ఈ భూమి అంతా అంపశయ్యగా మారిపోతోంది గోవింద. నా 6 పుత్రుల సవ్వడి నాకు వినిపించకుంటే ఇక ఈ లోకంలోని ఏ సవ్వడి నాకు వినిపించదు. నా పుత్రుల కన్నులు మూతపడితే ఈ ప్రపంచంలో నాకు చూడవలసింది ఏది మిగిలుండదు గోవింద, ఏది ఉండదు. సర్వేశ్వరుని పలుకులు విను సఖీ. ఈశ్వర స్వరూపాన్ని చూడు. ఎప్పుడైతే ఇక లోకంలో చూసేందుకు ఏదీ మిగలదో అప్పుడే మనిషి సర్వేశ్వరుని వైపు చూస్తాడు. విధి సంకల్పాన్ని తిరస్కరించడం సాధ్యం కాదు. కేవలం ఈశ్వరుని వైపు మన మనస్సును మళ్లించుకోగలమంతే.
అంతటి నిర్బంధం ఏమొచ్చింది అంగరాజా? అలా నీ చేతులు కంపించాయి. ఆ అభిమన్యుని వధించలేకపోయావు నీవు. వాని అద్భుత పరాక్రమాన్ని చూసి నేను ముగ్ధుడనైనాను మిత్రమా. వాడు యోధుడు కాడు, ఈశ్వరుడు చేసిన అద్భుత సృష్టి. బండరాళ్లను పగలగొడుతుండగా ఏదైనా మణి లేదా రత్నం చేతికి దొరికితే ఎవరూ దానిపై దాడి చేయలేరు. అటువంటి స్థితే నాది కూడా మిత్రమా. నా చేతులు కంపించాయి. నన్ను క్షమించండి మిత్రమా. క్షమించాలా నిన్ను? మరణించిన నా సోదరులందరినీ క్షమాపణ కోరు. వీరి ప్రాణాలు ఈ రోజు యుద్ధభూమిలో పోయాయి మిత్రమా కర్ణ. నీవు మరిచినట్లున్నావు, ఇది యుద్ధభూమి అని. పోటీలు జరిగే క్రీడాంగణం కాదు ఇది మిత్రమా కర్ణ. నీ కర్తవ్యం ఒక్కటే, నాకు విజయం చేకూర్చడం. ధనుర్విద్యకు యుద్ధ కళకు భేదముంటుంది మిత్రమా కర్ణ. యుద్ధ కళ కోసం హృదయ కాఠిన్యం ఉండటం అవసరం. నీలో సాహసం లేదా? శత్రువుల రక్తాన్ని కళ్ళ చూసే సంసిద్ధత లేదా? ఒక బాలుని కళను చూసి నీవు ముగ్ధుడమైనావా? ఎవరివి నీవు? గాన కళలో ప్రావీణ్యమున్న గంధర్వుడివా? అలా మాట్లాడకండి. మారు మాట్లాడకు. నీవు నన్ను మిత్రుడు అనుకుంటే నీవు నీ మైత్రిని రుజువు చేసుకో. ఇందుకోసమైన అర్జునుడిని ఈ రోజు రణభూమి నుండి